సోదరులకి అలాగనే వేదిక మీద ఉన్న పెద్దలు చారి సాబ్కి, ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, సోమ్ రెడ్డి గారికి, రజితారెడ్డి గారికి, గంధం నాగేశ్వర గారికి, లక్ష్మీనారాయణ గారికి, అలాగే కైలాసపతి గౌడ్ గారికి, గోవింద్ నాయక్ గారికి, యాదగిరి గారికి, మోహన్ గారికి, అలాగనే నవీన్కి, లక్ష్మి గారికి, అలాగనే ఎక్స్ కార్పొరేటర్లు, ఎక్స్ కౌన్సిలర్లు, కాలనీ ప్రెసిడెంట్లు, మీ అందరికి కూడా నా నమస్కారం. ఈరోజు ఇక్కడ ఏదైతే రామంతపూర్ పెద్ద చెరువు ఏదైతే మనం సంబరాలు చేసుకుంటున్నామో దానికి లాస్ట్ ఒక 1 year నుంచి తిరగడం జరిగింది. ఈ యొక్క చెరువును తీసుకురానికి ఆఫీసర్లు రావడం జరిగింది. ముఖ్యంగా సీఎం గారు రేవంత్ రెడ్డి సార్ గారు మనకి ఒక్క చెరువే కాదు, నాకు ఇంకా 5 చెరువులు చేయడం జరిగింది దీంతో పాటు. అంటే తనకు కూడా అంటే నేను రెగ్యులర్గా పోయి కలుస్తూ ఉంటే ఆయన అన్నాడు, అన్న నాకు చెరువులు చాలా ఇంపార్టెంట్ ఉంది ఇట్లా అని అడిగితే డెఫినెట్గా మీకు ఏం కావాలో చెరువులు చేసి పెడతా అని చెప్పిండు. అది చేసినందుకు ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. అలాగనే హైడ్రా కమిషనర్ గారికి కూడా, ముఖ్యంగా హైడ్రా కమిషనర్ గారు కూడా నేను ఎన్నిసార్లు కలిసిందో ఆయన కనీసం ఒక 30-40 సార్లు కంటే ఎక్కువనే కలిపించింది వచ్చాను. ప్రతిసారి పోయి కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉండే. అలాగనే శ్రీధర్ బాబు గారు మన ఇన్ఛార్జ్ మినిస్టర్, వీళ్ళందరూ కూడా నిజంగా సాయం చేసి ఈరోజు మనకు 5 చెరువులు తేవడం జరిగింది. ముఖ్యంగా ఒకటి నల్ల చెరువు ఉప్పలు, అలాగనే రామంతపూర్ పెద్ద చెరువు, కాప్రా, హెచ్ఎంపి చెరువు, అలాగనే చర్లపల్లి చెరువు. చర్లపల్లి చెరువు కూడా లాస్ట్ ఒక 10 days కింద దానికి కూడా ఫౌండేషన్ వేయడం జరిగింది. ఎందుకంటే ఈ అన్ని చెరువులు కూడా 100 కోట్ల పైన తోటి సుమారు 150 కోట్లు దీనికి చెరువులకు ఇవ్వడము. ఈ యొక్క మన కాన్స్టిట్యున్సీకే ఇన్ని చెరువులు వచ్చినాయి, వేరే కాన్స్టిట్యున్సీలకు ఎక్కడ కూడా రాలేదు. చుట్టుపక్కల ఎక్కడ కూడా ఒక 5 చెరువులకి ఇచ్చినన్ని పైసలు మనకి ఇచ్చినన్ని పైసలు ఎక్కడ కూడా ఇవ్వలేదు. అంటే ఇచ్చిండ్రు అంటే నేను అంతగానం తిరగడము, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడము, ఇలా చేసుకుంటూ ఇది తీసుకొస్తే ఈరోజు 5 జరగడం. ఇంకా 2, ఒకటి రామంతపూర్ చిన్న చెరువు, ఒకటి పటేల్ కుంట చెరువు అని నా చెరువులు ఉంది. ఈ రెండింటికి కూడా మొన్న సీఎం గారు వచ్చినప్పుడు కలవడం, దానికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. డెఫినెట్గా అది కూడా ఇస్తా అని చెప్పిండు. అది కూడా తొందరనే అది కూడా ఈ ఫౌండేషన్ వేయడం జరుగుతూ ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఇంకా ముఖ్యంగా మనకు రామంతపూర్లో మనకు మెయిన్ ముఖ్యం అవసరం అనేది అంటే పోలీస్ స్టేషన్ అవసరం ఉంది. నేను లాస్ట్ టైం ఎలక్షన్లో అది కూడా ప్రామిస్ చేయడం జరిగింది. డెఫినెట్గా పోలీస్ స్టేషన్ అడిగినా అది కూడా వస్తుందని చెప్పి కోరుకుంటున్నాను నేను. అది మళ్ళీ ఒక్కసారి నెక్స్ట్ వీక్ అట్లా సీఎం గారిని కలిసి అది కూడా తీసుకొస్తాను. మీ అందరు కూడా తెలుసు 100 bed హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగింది. దానికి కూడా ఫౌండేషన్ వేసినాము. ఇంకా నెక్స్ట్ ఇయర్లో అది కూడా మొత్తానికి ఓపెన్ చేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. అట్లే పోతే ఒక డిగ్రీ కాలేజ్ సంబంధించింది మీ అందరికీ తెలుసు, ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఒక డిగ్రీ కాలేజ్ ఉంది. అది స్కూల్లో నడుస్తూ ఉంది. దానికి ప్లేస్ అలాట్ చేయమని చెప్పి మొన్న కూడా సీఎం గారిని అడిగినా డెఫినెట్ చేస్తా అన్నాడు. అది కూడా ఆ ప్లేస్ అలాట్ చేయించి ఆ బిల్డింగ్ కూడా కట్టిస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా అట్లే పోతే మీ అందరు కూడా తెలుసు, ఇప్పుడు రోడ్లు కానీ, డ్రైన్ కానీ, లేకపోతే కమ్యూనిటీ హాల్ కానీ ఇవన్నీ కూడా తేవడం జరుగుతూ ఉంది. ఇంకా మన కాలనీ ప్రెసిడెంట్లకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళకి ఏమేమి అవసరమైంది, మీకు జిమ్లు అవసరం ఉన్నాయా, పార్కులు అవసరం ఉన్నాయా, కమ్యూనిటీ హాల్ అవసరం ఉన్నాయా, మీరు ఏది కావాలన్నా మీరు ఖాళీ మాకు లెటర్ ఇవ్వండి. కానీ మీ అన్నీ కూడా ఆఫీసులలో తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు ఎవ్వరు కూడా తిరిగి అవసరం లేదు. మీకు ఏం ఇది కావాలి అంటే నేను డెఫినెట్గా నేను ఉన్నా కాబట్టి అన్ని జాగాలలో తిరిగి తీసుకొస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. అట్లే పోతే మీ అందరు తెలుసు, మీ పిల్లలందరూ కూడా ఏదైనా కాలేజ్ సీట్లు కానీ, స్కూళ్ళల్లో సీట్లు కానీ, మీకు అంటే మీరు పోతే డబ్బులు ఎక్కువ అడుగుతారు, నేను పోతే కొంచెం తక్కువ కన్నా చేపిస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. అట్లాంటి ఏమన్నా కూడా మీరు నా దగ్గరికి వస్తే డెఫినెట్గా ఇప్పిస్తాను. ఇంకా నేను ముఖ్యంగా మీరు ఎవ్వరు ఇల్లు కట్టుకున్నా, ఒక స్లాబ్ వేసుకున్నా, ఏది చేసినా దయచేసి ఎవ్వరికి కూడా 1 రూపాయి ఇవ్వద్దని చెప్పి కోరుకుంటున్నాను. చాలా మంది లీడర్లు కానీ, లేకపోతే కొంతమంది మీకు అందరికి కూడా తెలుసు, మున్సిపల్తో అందరితో ప్రాబ్లం ఉంటుంది. కానీ అది ఏది కావాలన్నా నేను వాళ్ళతో మాట్లాడతా. మీరెవ్వరు కూడా ఏది కట్టుకోవాలన్నా కట్టుకోండి. గవర్నమెంట్ జాగా కట్టొద్దు, రోడ్డు మీద వచ్చి కట్టకండి దయచేసి. కడమది ఏం కట్టుకున్నా నేను మున్సిపల్తో మాట్లాడి మీకు ఏది కావాలన్నా చేపించే బాధ్యత అనేది డెఫినెట్గా అది కూడా చేపిస్తానని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కానీ, డబ్బులు ఉన్న వాళ్ళు కానీ ఏదైనా హాస్పిటల్ పోయి ఏదైనా మంచి డాక్టర్ అపాయింట్మెంట్ అడిగితే దొరకదు.
అట్లాంటిది మీకు ఏ డాక్టర్ కావాలన్నా అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యత నాది, మీకు ఏది కావాలన్నా చేపిస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ఇకపోతే మీ అందరికి తెలుసు ఎంబీబీఎస్ ర్యాంక్ కానీ బీడీఎస్ ర్యాంక్ కానీ ఇట్లాంటి ఏది కావాలి సీటు వచ్చి మీరు వస్తే నేను డెఫినెట్గా వాళ్ళందరికీ 5 ఏళ్ల ఫీజు పే చేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ఏ అవసరాలు ఉన్నా కూడా ఇంత ముందుకే చెప్పడం జరిగింది. ఏ లెటర్ కావాలన్నా ఏది కావాలన్నా నేను ఎలక్షన్లో ప్రామిస్ చేసింది ఏంటంటే జిందా తెలిసి ఎట్లా మందు పనిచేస్తుందో అట్లా పనిచేస్తా అని చెప్పిన అదే రకంగా పనిచేస్తున్నా. మీకు ఏది కావాలన్నా 24 గంటలు మీకు అవైలబుల్ ఉండి పనిచేస్తా అని చెప్పి కోరుకుంటూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మీ అందరు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇంత గొప్పగా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు పెద్ద చెరువు రామంతపూర్ పెద్ద చెరువు సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ లాట్. ఎవరు కూడా భయపడద్దు. మీ బిల్డింగ్స్ కూడా ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ కాకుండా చూసుకునే బాధ్యత నాది. మీకు ఏది కావాలన్నా హైదరాబాద్తోటి మీరు నా దగ్గర రండి. హైదరాబాద్ కమిషనర్ తీసుకుపోయి మీకు మాట్లాడిపించి మీకు ఏది కావాలన్నా చెప్పించే బాధ్యత నాది. కాబట్టి మీరు ఏం పని కావాల్సిన అవసరం లేదండి. థ్యాంక్ యూ లాట్. దయచేసి సహకరించాలి అందరూ. దయచేసి రాత్రి మొదలు కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు.